సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం మన సాయినాథుడు అందిస్తున్న అద్భుతమైన సందేశం ఏంటో తెలుసా? బిడ్డ, నా ఆశీర్వాదంతో అతి త్వరలోనే నీకు గొప్ప జీవితాన్ని జీవించబోతున్నావు. కాదు అనకుండా ఇప్పుడే ఈ సాయి పలుకులు వినమ్మా. ఈ సాయి పలుకుల ద్వారా నీ మనసు పులకించే ఒక శుభవార్త నీకు అందచేస్తాను అని బాబాగారు మన కోసం ఒక ఆశీర్వాదం తీసుకొచ్చారండి. ఆ ఆశీర్వాదం ఏంటి, ఆ శుభవార్త ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజుటి మన సాయినాథుని సత్యవాక్కు ఏంటి అంటే, బిడ్డ, నీ కోసం గొప్ప శుభవార్తను అందజేస్తున్నానమ్మా. నీ మనసు పులకించే, నువ్వు సంతోషపడే వార్త. నీ యొక్క ప్రతి మాట నేను వింటున్నాను కాబట్టి అందులో నీ అంతరార్థం గ్రహించి నీ యొక్క కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నాను. నేను ఏం చెబుతున్నానో నువ్వు పూర్తిగా అయితే విన్నావంటే ఎగిరి గందేసేంత సంతోషాన్ని అయితే నువ్వు పొందుతావు తల్లి. నిజంగా నువ్వు సంతోషించే వార్త ఒకటి నీకు చెప్పబోతున్నాను. నా బిడ్డలకి ఈ విధంగా నేను చెబుతూ ఉన్నానమ్మా. నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి నమ్మకంతో ఉన్నావు. ఇక నువ్వు అనుభవించిన కష్టాలు చాలు తల్లి. బిడ్డ, నువ్వు అనుభవించిన కష్టాలు దూరం చేయాలని నిర్ణయించుకున్నాను. అన్నిటికీ ప్రతి ఒక్క దానికి నేను సమాధానం ఇస్తాను, సరేనా? నువ్వు కన్నీరు మాత్రం పెట్టుకోవద్దు. సరే బాబా, ఇక వాటిని తట్టుకోవడం నా వల్ల కాదు, మంచి జీవితాన్ని నాకు ప్రసాదించు అని ఆశీర్వాదం నాకు ఇవ్వు తండ్రి అని నన్ను ఎన్నోసార్లు వేడుకున్నావు. అందుకే ఈరోజు నువ్వు చెప్పేటువంటి ఈ వాక్కుని నేను వినడానికి సిద్ధంగా ఉన్నావా తల్లి? నువ్వు కోరుకున్నటువంటి అన్ని కష్టాలు నీకు దూరం చేస్తాను. అతి త్వరలో నీకు ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాను. గొప్ప జీవితం జీవించబోతున్నావమ్మా. ఈ సాయి తండ్రి ఆశీర్వాదంతో కూడా అన్నీ జరుగుతాయి. ఇక అసలు దిగులు అనేది పడవద్దు. బిడ్డ, దిగులు పడితే ఏం లాభం చెప్పు? నా బిడ్డలందరినీ కాపాడమేగా నా లక్ష్యం. నా లక్ష్యాన్ని నేను ఎప్పుడూ మరువను. ఒకరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా, నా సమస్యలన్నిటికీ ప్రతి ఒక్క సమస్యకి కూడా పరిష్కారం చూపని అడిగావు కదా, గుర్తుందమ్మా? నాకు అన్నీ గుర్తున్నాయి. నేను చెబుతున్నాను కదా, నువ్వు కోరుకున్నట్లే తప్పకుండా నీ సమస్యలకు ముగింపుననేది అందిస్తాను. నువ్వు ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, నీకు కష్టాలు ఇచ్చాను అంటే ఆనందాన్ని కూడా ఇస్తాను. నీకు ఇవ్వబోతున్నాను అని నువ్వు గుర్తుంచుకోవాలి. నీ కష్టాలన్నీ ముగిశాక ఆ తర్వాత వచ్చే ఆనందం జీవితం అనేది నువ్వు అందుకోబోతున్నావు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎంత ఆనందకరమైన జీవితం అంటే ఆనందాన్ని నీకు ఇస్తున్నాను తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా. ఆ జీవితాన్ని నువ్వు అతి త్వరలో జీవించబోతున్నావు, అనుభవించబోతున్నావు. నీకు పట్టని ఆనందాన్ని నీ భవిష్యత్తుకి అందిస్తున్నాను. ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక గొప్ప జీవితాన్నైతే, మంచి జీవితాన్నైతే ఏర్పాటు చేస్తాను తల్లి. బిడ్డ, నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను చెబుతాను. నువ్వు ఎలా నడవాలో, ఎలాంటి దారిలో వెళ్ళాలో, ఏం చేయాలో అన్నీ కూడా నేను నీకు ముందే నిర్ణయించేశాను. నువ్వు దిగులనేది పడవద్దు.
తల్లి, నువ్వు దిగులు పడితే ఏం లాభం చెప్పు? నీ జీవితాన్ని పూర్తిగా నేను మారుస్తాను అని చెబుతున్నాను కదా. నా బాబా నాకు తోడున్నారని నువ్వు నమ్మకం పెట్టుకుంటే చాలు, తప్పకుండా నేను రక్షిస్తాను. ఇందులో ఎలాంటి అనుమానం అనేది లేదు. అన్నిటికీ అందరినీ ఎదిరించే వాదనకు దిగే ఇప్పుడు నీ సాయి చెప్పారని, కేవలం కేవలం ఈ యొక్క తండ్రి చెప్పారని మాత్రమే సర్దుకుపోతూ ఉన్నావు. ఎంత మంచి మార్పు తల్లి! ఇది నాకు చాలా సంతోషకరం, నా మాటని గౌరవించినందుకు. అంత మంచి మార్పు నీలో చూశాక నాకు ఎంతో ఆనందంగా అయితే ఉంది. నీ మీద మరింత ప్రీతి కలుగుతుంది. నేను నీ కోసం ఒక బహుమతిని కూడా సిద్ధం చేసి ఉంచానమ్మా. అందుకు నువ్వు కృతజ్ఞతలు చెప్పడానికి ఖచ్చితంగా నువ్వు కృతజ్ఞతలైతే చెప్తావు. ఆ బహుమతిని అందుకోవటం నువ్వు సిద్ధంగా ఉండు. నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్నైతే మార్చి నీకు పట్టరాని ఆనందాన్నైతే కలిగిస్తాను. నీ బాబా వాక్కులపై నమ్మకం ఉంచు తల్లి. నేను చెప్పినట్లుగానే జరుగుతుంది. ఈ సాయి పలుకులు ఎప్పటికీ వృధా పోవు. అంతేకాకుండా నీ పాపకర్మలన్నీ కూడా తొలగిపోయాయి కాబట్టే ఈరోజు ఈ వాక్కుని నీ చెవిన పడగనేలా నేను ఆశీర్వదించాను. నీ భవిష్యత్తుని చాలా ఆనందంగా మార్చాను. నీ భవిష్యత్తుకి నేను ఇలా ఉండాలని గీత రాసున్నాను. నా నీడ ఉన్న ప్రతి చోట కూడా నా భక్తులందరూ భద్రంగా ఉంటారు. ఇందులో ఎలాంటి అనుమానం కూడా లేదు. అలాంటిది స్వయంగా నేనే నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను. నీకు ఇంకా ఏం కావాలి చెప్పు? నీకు ఇలాంటి దిగులు అవసరం లేదు. నువ్వు నన్ను అడిగినవన్నీ కూడా నేను నీకు అందిస్తాను. తల్లి, నువ్వు కోరిన కొరత లేని జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను. నీకు నీ చేతిలో నేను ఎన్నో అడ్డంకులు ఉన్న జీవితాన్ని ఇచ్చానని బాధపడకు. నీ జీవితాన్ని మార్చి అడ్డంకులను తొలగించి సంతోషాన్ని నింపే బాధ్యత నాది. ఇక నీ దిగులంతా విడిచిపెట్టు. నువ్వు చేయవలసిందల్లా నీ జీవితాన్ని ఊహించుకుని ఆనందపడటమే. నేను నీతో ఉన్నానని నమ్ము, నీకు అంతా శుభమే జరుగుతుంది. అవును తల్లి, నీకు అంతా శుభం కలిగేలా నేను దీవిస్తున్నాను. నేను ఎప్పుడూ నిన్నే చూస్తూ ఉంటానని నీకు తెలుసా? నిన్నే నీ పక్కనే ఉంటానని తెలుసా? ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకో. నీకు ఈ సాయి తోడుండగా నీకెందుకు తల్లి భయం, బెరుకు, దిగులు? ప్రశాంతంగా ఉండు. నా బాబా ఉన్నారు అని నిశ్చింతగా ఉండు. ఈరోజు నీ సాయినాథుడు చెప్పినటువంటి ఒక మహత్తరమైనటువంటి విషయం నా బిడ్డలందరి మనసులో ధైర్యాన్ని నాటుకుపోయింది కదా. ఇక ఎలాంటి కొరత లేకుండా జీవిస్తావు. అలాంటిది ఈ రోజున ఈ సాయి తండ్రి నీ ఇంటిలో అడుగుపెట్టబోతున్నాను. అతి త్వరలోనే నువ్వు గొప్ప జీవితాన్ని జీవిస్తావు. ఎంత సంతోషమైన జీవితాన్ని నీ ఊహకే వదిలేస్తున్నాను. నీ బాబా నిజమే చెబుతాను బిడ్డ. ఒక 10 నిమిషాలు నీ బాబా కోవెల్లో వెళ్ళు. ఎంత ప్రశాంతంగా ఉంటుందో నువ్వే అనుభవిస్తావో, ఎంత సంతోషంగా ఉంటావో దానికి కారణం ఏంటి? నీలో ఉన్న నీ సాయి. అప్పటికి ప్రశాంతత అనేది దొరక్కపోతే చాలా ఒక్కసారి కామ్గా కూర్చో, అన్నీ మర్చిపోతావు. నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంత కష్టపడుతున్నావో, దేనికి భయం, దేనికి బాధ? ఈ తండ్రి ఉండగా నీకు తోడు లేకుండా నేను ఎప్పుడూ ఉండనమ్మా. నువ్వు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. నీ మనసు నాకు తెలుసు. నా తండ్రి నా వెంట ఉన్నారని ధైర్యంగా అడుగువేయి. భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఈ బాబా కోవెల్కి ఎంత వచ్చారంటే ఎంత టెన్షన్ ఉన్నా సరే ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోవాల్సిందే. అలాంటిది ఈ సాయి తండ్రి నీ ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను. నీకు ఇక ఏం కావాలి? నా కోవెలకు వెళ్ళిన 10 నిమిషాలు కాదు, ఇక ప్రతిరోజు కూడా ఈ బాబాను తలుచుకున్న మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను ఏమడుగుతానమ్మా? నాకు గొప్ప గొప్ప పూజలు, ప్రసాదాలు అడుగుతానా? నా మీద భక్తి, శ్రద్ధ సబూరి ఉంచమంటాను. నాపై నమ్మకం ఉంచమంటాను, విశ్వాసం ఉంచమంటాను. నా తండ్రి నాకు ఉన్నాడని నీలో ధైర్యం నింపుకోమంటాను. ఏది కూడా అసాధ్యం కాదు తల్లి. ఎందుకంటే నీకు ఈ దేవాది దేవుడు నీ ఇంట కొలువై తీరాలంటే నమ్మకం లేకుండా ఏదీ జరగదు. మహాపురుషులు, మహారుషులు లాంటి వాళ్ళే సర్వం త్యాగం చేసి హిమాలయాల్లోనో లేదంటే ఎక్కడో వెళ్ళారు కదా. కఠినమైనటువంటి కఠోర తపస్సులు చేశారు. భగవత్ సాక్షాత్కారం లేకుండా అలాంటి కనీసం నీకు ఈ బాబా అనుమతి లేకుండా ఏదైనా చేయగలవా? కాబట్టి పూర్తి నమ్మకాన్ని ఉంచుకో. నా గురించి దీక్షలు చేయాల్సిన అవసరం లేదు, ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు. మంచి మనసుతో పక్కవారికి సాయం చేస్తే చాలు, నేను నీ ఇంట కొలువై తీరుతాను. కఠినమైన దీక్ష చేయడం లేదు, దండకారణ్యాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచిగా ఉండు, న్యాయంగా ధర్మంగా ఉండు, నమ్మకంతో ఉండు. సాక్షాత్తు నీ బాబానే నీ ఇంటికి వచ్చేస్తాను తల్లి.
నీ తండ్రి ఆశీస్సులు ఎప్పుడు నీపైనే ఉంటాయని గుర్తుంచుకో. నేను నీ మొర ఆలకించాను. చిన్న పని కూడా, నువ్వు తలపెట్టిన పని కూడా విజయవంతమవుతుంది. నిందలు వేయడం ఎంతవరకు? మంచిగా ఉండటం, భగవంతుని పైన నమ్మకం ఉండటమే చాలా గొప్ప విషయం. అందుకే ఈ కలియుగంలో నీకు తోడుగా నేనున్నాను. ఈ కలియుగంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు బిడ్డలు. ఆ బిడ్డల్ని సరిచేయటమే నా యొక్క బాధ్యత. నీకు ఎలాంటి కీడు లేకుండా, నీకు ఎప్పుడు కూడా మంచి జీవితం జీవించేలా నేను దీవిస్తాను కదా. ఇక నీ బాబా నీ మీద కరుణ కటాక్షాలు చూపుతున్నాను. ఈ కలియుగంలో ఇలా ఉండడమే గొప్ప విషయమని, నువ్వు పెద్ద పెద్ద తపస్సులు, దీక్షలు నా కోసం చేయవలసిన అవసరం లేదమ్మా. మంచిగా ఉండు, పక్కవారిని మంచిగా ఉంచుకో, మంచి ఆలోచనలతో ఉండు, భగవంతుని నామస్మరణ చేస్తూ ఉండు. ఇవే నిన్ను నీ ఇంటి వరకు నన్ను రప్పించాయి. ఇక అలాగే కొనసాగించు తల్లి. నేను తోడుండగా నీకు ఏం కావాలి చెప్పు. ఇక నేను కావాలనుకునేది చాలా చిన్నవి, శ్రద్ధ, సబూరి. అవి ఆచరిస్తే చాలమ్మా, నేను నీకు దాసోహం అయిపోతాను. ఇక నిశ్చింతగా ఉండు, నిశ్చింతగా నిద్రించు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.